కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన మహబూబ్ నగర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టామని వంశీచంద్ రెడ్డి తెలిపారు. పాలమూరు కింద 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాలని, కానీ ఒక్క చుక్క నీటిని కూడా ఇవ్వలేదని అన్నారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, వాస్తవానికి 2015 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్షపూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు. మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.